వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రావు గారు, ఇక్కడ మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ట్రంప్ చేస్తున్నటువంటి విషయాల్లో అనేక దేశాలు వ్యతిరేకిస్తూ విభేదిస్తూ మాట్లాడుతున్నటువంటి స్వరాలు మనకి. అట్ ద సేమ్ టైం ట్రంప్ తీసుకునే డెసిషన్స్ మిగతా దేశాలు తీసుకోకపోవడం వల్ల ట్రంప్ తీసుకున్నారు కాబట్టి స్వాగతించాలని చెప్పి పుల్లారావు గారు చెప్పినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే దేశాలు ఇండియా విషయంలో తీసుకున్నటువంటి స్టాండ్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుందనే చెప్పారు. కాకపోతే ఇప్పుడు WHO నుంచి బయటకు వచ్చేస్తున్నాం, కోవిడ్ టైంలో చేసినటువంటి పని సరిగా లేదు, లేదంటే సరిగా పని చేయలేదు కాబట్టి బయటకు వచ్చేస్తున్నాం అన్నారు. దానివల్ల జరిగే నష్టం ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? తీసుకున్న డెసిషన్ కారణం అసలు రీజన్ ఏమనుకోవచ్చు? ట్రంప్ మాట దాంట్లో రెండు ఉంటాయి, ఒకటి బయటికి, మరొకటి లోపలిది. లోపల రీజన్ ఏమనుకోవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ట్రంప్ గారి గురించి నాకున్న అభిప్రాయం క్లారిఫై చేస్తాను. ఆయన పబ్లిక్ రిలేషన్స్ లో దూకుడుగా, ఇంపల్సివ్గా, కమర్షియల్గా ఆలోచిస్తారు. ఈ 3 పాయింట్లు తీసేస్తే ఆయన తీసుకున్న డెసిషన్స్ లో పెద్దగా నాకు తప్పేమీ కనిపించట్లేదు. రెండవది ఇంకా గాజా స్ట్రిప్కి వస్తే, ఈ 19 దేశాలు ఏవైతే జాయిన్ అయ్యాయో, శేషు గారు అన్నట్టుగా 3-4 దేశాలు తప్పితే గాని మిగతా అన్ని కఠోరంగా చెప్తే బీద బిక్కి దేశాలు. ఎందుకు ఎంత అంతర్జాతీయ వ్యవస్థలో ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేని దేశాలు. పాకిస్తాన్ ఒక్కటే అణ్వస్త్ర దేశం, అది సెకండరీ అణ్వస్త్ర దేశం. నిజంగా న్యూక్లియర్ పవర్ కింద ఎవరు లెక్క పెట్టరు. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు? హమాస్ని డిసామ్ చేయగలుగుతారా? నన్ను అడిగితే డిసామ్ చేయగలిగే శక్తి వీళ్ళకి లేదు. ఎందుకంటే హమాస్ ఇరాన్ బ్యాకప్ ఉంది, తర్వాత లెబనాన్ బ్యాకప్ ఉంది, మిగతా దేశాలు టర్కీ బ్యాకప్ ఉంది. వీటందరి బ్యాకప్ తోటి వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారని నా అభిప్రాయం. ఇంకా రెండోది వస్తే, ఈ జరుగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వెనిజులా దగ్గర నుంచి గ్రీన్లాండ్. వెనిజులా అంటే అమెరికా చేసిన యాక్షన్ నేను ఒప్పుకోను, కానీ గ్రీన్లాండ్లో మాత్రం ఐఎమ్ వెరీ షూర్ దట్ వాట్ అమెరికన్స్ హ్యావ్ టేకెన్ మంచి కరెక్ట్ స్టెప్ అనుకుంటాను. ఫస్ట్ థింగ్ చూస్తే ఏంటంటే, గ్రీన్లాండ్ నార్త్ అమెరికాలో ఉంది, ఎక్కడ యూరోప్లో లేదు. స్వీడన్కి 3500 కిలోమీటర్ల దూరం అది. అంటే మన భారత్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వెళ్ళినా కానీ ఇంకా దూరం ఉంటుంది, అంత దూరం. వాళ్ళ రాజధాని నూక్, అది పశ్చిమాన్ని ఉంది, కెనడా సైడ్కి ఉంది, యూరోప్ సైడ్ లేదు. స్వీడన్కి అది దొరికింది ఎందుకంటే, నార్వే 1820s విభజన అయినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, అంతేగాని వీళ్ళకి ఇంకేమీ లేదు. తర్వాత గ్రీన్లాండ్ వాళ్ళని చూస్తే 4 సార్లు వాళ్ళు డెన్మార్క్కి అపోజిషన్లో ఉన్నారు, దెబ్బలాడారు. 1950s నుంచి దెబ్బలాడితే 2008లో కొంతవరకు పార్షియల్ ప్రయంపత్తి ఇచ్చారు. అది ఎందుకు చేశారు? వాళ్ళని చాలా ఇల్ట్రీట్ చేయడం జరిగింది. ఇనూట్స్ని, అంటే ఎవరైతే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటారో నేటివ్స్, వాళ్ళని పాపులేషన్ డౌన్ చేయడానికి ఇంట్రాయూటరైన్ డివైసెస్ మ్యాసివ్ స్కేల్లో బిగించి పాపులేషన్ డౌన్ చేశారు. సిటిజన్షిప్ వాళ్ళ కంట్రీ తెస్తున్నారు, వాళ్ళకి గ్రీన్లాండ్ సిటిజన్షిప్ సొంతంగా లేదు. తర్వాత ఇంకోటి చూస్తే, మాన్రో డాక్ట్రిన్ అన్నది 1820s చేశారు. ఆ 1820s తర్వాత ఎప్పుడైతే 1760s అమెరికా తయారైందో, 13 రాష్ట్రాలు బ్రిటన్కి ఎదురుగా తయారయ్యి వాళ్ళు సొంత దేశం తయారు చేసుకున్నారు. అప్పటి నుంచి దేశాల దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి, స్పెయిన్ దగ్గర నుంచి, బ్రిటన్ దగ్గర నుంచి ఏరియాస్ కొంటానే ఉన్నారు. మిసిసిపి వరకు, తర్వాత వెస్టర్న్ కోస్ట్ వరకు, తర్వాత మళ్ళీ బ్రిటన్ నుంచి కొన్నారు, తర్వాత హవాయి ఐలాండ్స్ కొన్నారు, తర్వాత మెక్సికో తోటి యుద్ధం చేసి సదర్న్ ఏరియాస్ తీసుకున్నారు. సో ఆ విధంగా ఎక్స్పాండ్ వాళ్ళు అవుతున్నారు. ఈ రోజు కూడా బ్రిటన్కి చూస్తే మన ఇండియన్ ఓషన్లో ఐలాండ్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కొన్ని డికేడ్స్ క్రితమే ఎక్కడో ఫాక్లాండ్ ఐలాండ్స్ దగ్గర ఉన్నవి వాళ్ళు రీక్యాప్చర్ చేసుకున్నారు అర్జెంటీనా దగ్గర నుంచి. అవి యాక్చువల్గా చూస్తే కంటిన్యూస్ టు అర్జెంటీనా. ఇంకా నాటో విషయం చూస్తే, నాటోలో 60% ఎక్విప్మెంట్ మొత్తం అమెరికాది. ఇప్పుడు డెన్మార్క్ ఏదైతే స్వీడన్ ఏదైతే గొడవ చేస్తుందో, లాస్ట్ బ్లాక్ ఆఫ్ F-16s ప్రొడక్షన్ ముగిసే ముందు వాళ్లే కొంటున్నారు. హెల్ ఫైర్ మిసైల్స్ వాళ్లే కొంటున్నారు. అంటే ఏంటంటే అమెరికా నుంచి కొని అమెరికా మీద ఉపయోగించే పరిస్థితి లేదు వాళ్ళకి.
సో ఆ విధంగా చూస్తే నాటో ఈజ్ డామినేటెడ్ బై అమెరికా. అలాగే యునైటెడ్ నేషన్స్ లో మాక్సిమం ఫండింగ్ ఈ రోజున అమెరికాది ఉంది. డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారంటే, ఎస్. డబ్ల్యూహెచ్ఓలో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇథియోపియన్ పెంటపాటి పుల్లారావు గారు అన్నట్టుగా అది చైనా తీసుకొచ్చింది. చైనాకి సపోర్ట్ లో ఆయన చాలా జడ్జిమెంట్స్ ఇచ్చారు. అది వుహాన్ నుంచి రాలేదు ఇదంతా. కాకపోతే ఇందులో బాధ ఏంటంటే, ఈ చర్య వల్ల ఆఫ్రికన్ దేశాలు విపరీతంగా దెబ్బతింటాయి. ఈ ఎయిడ్ వల్ల డబ్ల్యూహెచ్ఓ ఎయిడ్ మాక్సిమం ఆఫ్రికాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మిగతా కాంటినెంట్స్ లో అయితే కొంతవరకు సొంతంగా చేసుకోగలుగుతారు. ఇది ఆఫ్రికాకి దెబ్బతీస్తుంది. అదొక్కటే బాధ. దానిలో ఏంటంటే అమెరికా డైరెక్ట్ గా ఎయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చే ఉంటే అది సరిపోతుంది. ఇంకా గ్రీన్లాండ్ అయిపోయింది. ఇంకా పీస్ కమిటీకి వస్తే నేను వేరేగా ఆలోచిస్తున్నాను. ఇది మన భారతదేశంలో స్వయంభూ దేవుళ్ళు అంటే మనకి చాలా ఇష్టం. ఈ అంతర్జాతీయ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. చైనా రష్యా డామినేటెడ్ యునైటెడ్ నేషన్స్ మొత్తం మారిపోయగలిగే స్టెప్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే బహుశా ఇండియా అంతర్జాతీయ వ్యవస్థలో పైకి వస్తుంది. ఇది నిజంగా మనం హర్షించాల్సిన విషయం. ఆ విధంగానే మనం న్యూట్రల్గా ఉండి ఇటువంటి ఫాల్స్ డెసిషన్స్ కానీ, అంటే ఇన్కరెక్ట్ డెసిషన్స్ కానీ, తొందరపాటు డెసిషన్స్ కానీ తీసుకోకూడదు. పెంటపాటి పుల్లారావు గారు అన్నట్టుగా పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ కమిటీలో మనం పార్టిసిపేట్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అమెరికా ఎప్పుడు తన ట్రూప్స్ ని వేరే దేశాల కమాండ్ లో ఉంచదు. ఓన్లీ టాప్ పొజిషన్స్ తీసుకుంటారు. మన ఇండియా ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ జనరల్ గా అక్కడ పార్టిసిపేట్ చేసే దేశాలన్నీ బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి ఏంటంటే వాళ్ళ ఆర్మీకి ఎక్స్పెండిచర్ క్రాస్ సబ్సిడైజ్ చేయాలని చెప్పి ఏదో పంపిస్తారు తప్పితే, కానీ ఏ ఆఫ్రికన్ దేశంలోనూ యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు వరకు ఎఫెక్టివ్ గా పని చేయలేదు, అందులో స్పష్టం. అయితే ఈ పీస్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు 2 నేషన్ స్టేట్ ఏకీభవిస్తారా, సింగిల్ స్టేట్ చేయాలని చూస్తారా, అది మనం చూడాల్సిన విషయం. ఇంకోటి ట్రంప్ గారు అన్నారు, అది ఎవరు రైజ్ చేయలేదు ఈ పాయింట్. 3 years తర్వాత వీళ్ళ టెన్యూర్ అయిపోతుంది. ఏ దేశాలు అయితే ఇప్పుడు ఆప్ట్ చేస్తున్నాయో వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది. మళ్ళా తిరిగి రావాలంటే $1 billion కంట్రిబ్యూట్ చేయాలని ట్రంప్ గారు అన్నారు. ఇందులో సౌదీ అరేబియా బహుశా తప్పించి అర్జెంటీనా కూడా నేను ఒప్పుకోను. $1 billion కంట్రిబ్యూట్ చేయగలిగే క్షమత ఎవరికి లేదు. సో అందువల్ల ఏంటంటే దేశాలు మారుతాయి, అంతర్జాతీయ వ్యవస్థ మొత్తం మారుతుంది. ఇది బేసికలీ పరోక్షంగా అమెరికా చైనా మధ్యన నడుస్తున్న యుద్ధం, ఎవరు డామినేషన్ ఎక్కడుందన్నది. నేను ఒకందుకు అమెరికా డామినేషన్ ఆఫ్ నార్త్ అమెరికాస్ నేను సపోర్ట్ చేస్తాను, అంటే నా అభిప్రాయంలో. ఇంకా యూరోప్ అంటారా, మొన్నటి వరకు యూరోప్ మనల్ని హ్యూమన్ రైట్స్ మీద, క్లైమేట్ చేంజ్ మీద, ఇదే సేమ్ యూరోపియన్ యూనియన్ లీడర్ అయితే ఎవరున్నారో ఆవిడ చాలా మనల్ని తక్కువగా అంచనా తీసి పారేసింది. ఈ రోజు సడన్ గా వాళ్ళకి మార్కెట్, ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ కనిపించేసరికి సడన్ గా యూరోపియన్ యూనియన్ మనతోటి ఫ్రెండ్లీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తాం. అదే మన సో ఈ విధంగా చూస్తే ఏంటంటే, నేను మామూలుగా మిగతా విషయాలు వేరే విధంగా డిస్కస్ చేసుకుందాం, ఇరాన్ సంగతి ఏంటి అన్నది ఇది అన్నది. కానీ నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఒక మంచి అవకాశం ఇండియాకి స్వయంభూలాగా ఈ అంతర్జాతీయ వ్యవస్థ